సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ Z Fold 8 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈసారి డిఫరెంట్గా అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నది. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి ఫోన్ బాక్స్ వచ్చేసి మీకు అయితే ఇట్లనైతే ఉంటుంది, చాలా స్లిమ్ అయితే ఉన్నది బాక్స్ వచ్చేసి. అన్బాక్సింగ్ చేసేటోటే ఫస్ట్ ఫోన్ వచ్చేసి Type-C to Type-C కేబుల్ కూడా ఇచ్చిళ్ళు, డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేసిళ్ళు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఫోన్ లుక్స్ అయితే బాగున్నది, ఫస్ట్ ఇంప్రెషన్ కూడా బాగున్నది. ఫ్రంట్ అయితే సిరామిక్ షీల్డ్ 3 గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. బ్యాక్ సైడ్ అయితే Victus 2 గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే చూద్దాం. మరి కిందనైతే 2 మైకులు అయితే ఇచ్చిళ్ళు వీళ్ళు, ఇంకా ఒక స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా USB Type-C అయితే ఇచ్చిళ్ళు. ఇటు సైడ్ అయితే పవర్ బటన్ కూడా ఇచ్చిళ్ళు, ఇంకా వాల్యూమ్ రాకర్ కూడా ఇచ్చిళ్ళు. పైన కూడా మీకు 2 నాయిస్ క్యాన్సిలేషన్స్ మైక్స్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకొకటి సిమ్ ట్రే అయితే ఇచ్చిళ్ళు. USB 3.2 Gen 1 పోర్ట్ తోటి అయితే వస్తుంది. ఫైల్స్ అయితే మీరు ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో మీకు అయితే 5.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 10x16 డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. విజన్ బూస్టర్ అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. బెజల్స్ కూడా చాలా తక్కువనే అయితే ఉన్నాయి. లోపల డిస్ప్లే అయితే 7.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. లోపల స్క్రీన్ అయినా బయట స్క్రీన్ అయినా డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్ లో. డిస్ప్లే బాగున్నది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. ఇంకా దీంట్లో టైటానియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. మధ్యలో అయితే డెంట్ అయితే అంత అవుతుంది మీకైతే. ఇంకా మీరు నార్మల్ గా యూజ్ చేసేటప్పుడు అయితే అసలు ఏర్పడదు ఇక డెంట్ అయితే మీకైతే. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 12GB 512GB బేస్ మోడల్ అయితే ఉన్నది దీంట్లో మీకైతే. మల్టీ టాస్కింగ్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు 3 యాప్స్ కూడా మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఫోన్లో. మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు అయితే మల్టీ టాస్కింగ్ హ్యాప్ డిస్క్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్లో మీకైతే. BGM అయితే 90 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది. యావరేజ్ అయితే 57 అట్లా వస్తాయి FPS అయితే మీకైతే ఈ ఫోన్లోనైతే. టెంపరేచర్ అయితే 38-39 degrees వరకు అయితే వెళ్ళింది. అండ్రాయిడ్ స్కోర్ అయితే మీకు 33 lakhs ప్లస్ వచ్చింది. OS ఉన్న UI గురించి మాట్లాడుకున్నట్టయితే Android 7 మీద రన్ అవుతుంది. 7 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. బ్లోట్వేర్ అయితే ఉంటుంది, కొంచెం పనికిరాని యాప్స్ అయితే మీరు డిలీట్ అయితే చేసుకోవాలి. కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే డిలీట్ చేసుకుంటే. 4800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అయితే క్విక్ అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 5G సపోర్ట్ అయితే ఉన్నది, eSIM సపోర్ట్ కూడా ఉన్నది, Wi-Fi 7 అయితే ఇచ్చిళ్ళు, Bluetooth 6 ఇచ్చిళ్ళు, NFC సపోర్ట్ ఉన్నది, Wi-Fi కాలింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్లో మీకు అయితే. IP48 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో అయితే ముంచకండి. బ్యాక్ సైడ్ 2 50 MP కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 10 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసి మళ్ళీ 10 MP అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ మీరు 4K 60 FPS అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఫోటోస్ అయితే మీకు బాగా వస్తాయి. ఫొటోస్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు. కలర్స్ కూడా న్యాచురల్ అయితే వస్తాయి. ఒకసారి ఇవన్నీ ఫొటోస్ అయితే మీరు అయితే చెక్ అయితే అండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది కెమెరా అయితే. ఫొటోస్ అయితే బాగా వస్తాయి. హారిజాంటల్ లాక్ కూడా ఇచ్చింది మీకు అయితే దీంట్లో. ఎరేజర్ కూడా ఉన్నది ఇంకా దీంట్లో. ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఓవరాల్ గా మీకు మల్టీ టాస్కింగ్ కి ఒక ఫోన్ అయితే చూస్తా అంటే అది కూడా ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తప్పకుండా ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఫోన్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఈ అన్బాక్సింగ్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.